అశోక్ నా పేరు. మాది వడ్లకొండ. మేము చెప్పు. గురువు గారిని కలవడం పాదాలకు వందనాలు. నేను అక్కడ చూస్తాను, నన్ను చూస్తే తడబడుతుండే. అయితే అడుగు. ఇప్పుడు మాంసము ఒకసేపు శ్వాస గట్టిగా పీల్చుకో. మందు మాంసం అనేది బంద్ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో వద్దు, అంతటి పాపం చేయదు. హరహర మహాదేవ, వద్దు వద్దు, నేను అంగీకరించాను. శివ శివ, నేను అంగీకరించాను. అయితే రేపు గురు పౌర్ణమికి గురు ఉపదేశం తీసుకోవాలని అనుకుంటున్నాను. చాలా మంచి, ఒక మంచి సూచన అయితే ఇచ్చినావు. నువ్వు బంద్ చేస్తావా లేదా నీ ఇష్టము. కూర షాపులు ఏడుస్తారు, కూర షాపులు ఏడుస్తారు. వాళ్ళదేం లేదు కానీ నేను ఒక విషయం చెప్తా. ఇది ఒక మంచి సదావకాశం. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో ఇప్పుడు వచ్చేటటువంటి ఆషాఢ పౌర్ణమి ఏదైతే ఉన్నదో దాన్ని గురు పౌర్ణిమ అంటారు. ప్రకృతి ఒక పౌర్ణమిని గురువులకు ధారాదత్తం చేసినది. ఆ పౌర్ణమి రోజు ఈ భూప్రపంచంలో భువి ఆవిర్భవించినప్పటి నుంచి గతించే వరకు ఎంతమంది గురువులు ఉద్భవిస్తారో ఆ దినం వాళ్ళకు పట్టాభిషేకమైనది. ఆ దినమున యోగ్యుడైన ఒక గురువుని, త్రికరణ శుద్ధి కలిగిన వాడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, సయోగ్యుడైనటువంటి గురువుని గనక మీరు సందర్శిస్తే మీ జీవితం లోపల చాలా శుభము, సుభిక్షము, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. ఆ గురువును సందర్శించండి. వీలైతే ఆయనకు సరెండర్ అయిపోండి. ఆయనకు శరణాగతి చేసి, అయ్యా నీదైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించు, నీ శక్తిని నా ఇంటికి కట్టిపడేయి, నీ ఐశ్వర్య కళలు నా ఇంటికి గట్టిగా బిగిచిపో. ఇప్పుడు వచ్చే ఆషాఢ పౌర్ణమి 22 తారీఖు. ఆ రోజు ప్రతి ఒక్కరు గురువు దర్శనం చేసుకోర్రి. ఆ గురువు చేత తప్పకుండా మేము పల్లెటూరులో బోధ అంటాం, బోధ తీసుకొర్రి. రెండవది ఏంటంటే శాస్త్రీయంగా చెప్పాలంటే ఉపదేశ సంస్కారము, మంత్రోపదేశము, యోగ ఉపదేశము, అనుష్ఠానమునకు సంబంధించిన పద్ధతియో ఇంకేదో 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 ఏదో ఒకటి పొందండి. గురువు చేత గుర్తు పొందిన జన్మ పావనమవును. గంగా నది కన్నా పావనమవును, మానస సరోవరము కన్నా పావనమవును. ఇది గురుబోధ తత్వంలో చెప్పబడి ఉన్నది. జన్మ ఎత్తిన తర్వాత ప్రతి వ్యక్తి గురుబోధ పొందవలే. గురుబోధ పొందకపోతే మరుజన్మ తప్పదు. మరుజన్మ ఎట్లు ఉండునో, ఎంత దుర్భరం ఉండునో. ఈ జన్మల్ని ఏగనికి శాతక ఉరికొస్తున్నారు బిచారంకి. ఇంక అది ఎట్లా ఉండునో, ఎంతమంది స్వామీజీలను కలవాలనో, ఎంతమంది డాక్టర్లను కలవాలనో, ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరగాలనో, ఎంతమంది లాయర్లను మారవాలనో. అందుకే ఇక్కడే మీకు జన్మరాహిత్యం జరగాలి, కర్మరాహిత్యం జరగాలి. అప్పుడు మీకు గురువు అవసరం అవుతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే గురు పౌర్ణిమ ఆ అవకాశాన్ని వదులుకోకండి, గట్టిగా పట్టుకోండి, సరేనా? కానీ ఒక కండిషన్, ఒక హెచ్చరిక, నాతోనికి మాత్రం రాకుర్రి. ఒక కండిషన్, ఒక హెచ్చరిక, నాతోనికి మాత్రం రాకుర్రి. నేను సింహంలాగా, సింహ పట్టు ఉంటుంది నాతోటి, నా పట్టు సింహం పట్టు. ఎన్నాటికైనా ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. ఈరోజు అంబాత్రయ క్షేత్రం మీద చాలా మంది తెలిసి తెలియని జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారు. హీఈస్ ద టోటల్లీ కరప్షన్ పర్సన్ అని ఒక ఆయన అంటాడు. ఆయన డబ్బు కొరకే సాధువైండని ఒక ఆయన అంటాడు. అక్కడ డబ్బులు సంపాదించడానికే అమ్మవారిని పెడుతున్నారని ఇంకొక ఆయన అంటాడు. రకరకాలుగా అంటున్నారు. చూడండి, ఒకే మాట చెప్తాను. మీకు దమ్ముంటే అంబాత్రయ క్షేత్రాన్ని కాడికి వచ్చి భక్తులను రాకుండా కంట్రోల్ చేయండి. కామెంట్లు చేయొద్దు. నా జన్మ సిడి, నేను సన్యాసినైనా, మీరెవరు నన్ను అన్నింకే? ఆ లస్తురు పెడుతుండ్రు, నీకేం బాధ? ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, సాధువులంటే ఆశమాష కాదు. తస్మాత్ జాగ్రత్త. ఎన్ని తరాలైనా మీ వంశాలు సుఖపడవు. వెనక్కి తిరిగి చూడకుండానే దెబ్బ పడుతుంది, సూచ లోపల దెబ్బ పడుతుంది. యోగ బలం ఏం కనిపించింది మీకు? ఏం కనిపించింది మీకు? అవును, ఒక సినీ స్టార్ని తీసుకురావడానికి కోట్లు ఇస్తారు. ఇంతటి జన్మని త్యాగం చేసి సదా ప్రకృతికై మేము నడుస్తున్న వాళ్ళం, పంచభూతాలను ప్రేరేపించి సమస్త జీవకోటిని సుభిక్షంగా బ్రతకమని సంకల్పం చేసి మాకిస్తే తప్ప బాగిస్తారు. ఏమైంది? ఒకవేళ ఇచ్చిండ్రు, డబ్బు తీసుకోవడం తప్పు కాదు, దాన్ని ఎలా వాడుతున్నాడో అది తప్పు. నన్ను వచ్చి ఆడబట్టండి. భోగాలకు వాడుతున్నానా? నోటి ఈ లాలసానికి వాడుతున్నానా? పెయి తిమిరంకి వాడుతున్నానా? నోటి తిమిరంకి వాడుతున్నానా? పుణ్యకార్యాలే చేస్తున్నా కదా. ఏడాదికి ఎన్ని బ్రహ్మోత్సవాలు అవుతాయి, ఎన్ని పూజలు అవుతాయి, లోక ప్రసిద్ధిగాంచేటటువంటి కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. మొన్న గోమాత కళ్యాణం జరిగింది, ఒక అద్భుతం. మనసుతో కొలవగలిగితే దాని కొలతలు లేవు.
దేవీ నవరాత్రుల్లో 9 రోజులు అద్భుతమైన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 72 రకాల హారతులు ఏ క్షేత్రంలో ఇస్తారు చూడండి. ఏ క్షేత్రంలో ఇస్తారు 72 రకాల హారతులు? నేను డబ్బు తీసుకోను, ఎవరిని డబ్బు అడగను. ఆళ్ళిస్తున్నారు, నేను సద్వినియోగం చేస్తున్నా అంతే. అంటే ఫ్రీగా చూసే స్వామీజీలు, ఫ్రీగా మంచి చేసే స్వామీజీలే వీళ్ళకిష్టమనమాట. అంటే ఫ్రీ లైఫ్‌కి అంత అలవాటు పడిండ్రనమాట. చూడు, రుణం ఎప్పుడే గాని ఈపు మీద ఉండకూడదు. తాపసుల రుణం మహాపాపం, ఎన్ని జన్మలకైనా అది పోదు. అందుకే కాంచాన శుద్ధే కర్మశుద్ధి అన్నారు. నీవేం పెట్టకుండా నాతోని బ్లెస్సింగ్ పొందావనుకో, నా రుణం నీకొస్తది. నీ రుణం నాకొస్తది. ఏం చేస్తావు? వెనకటికి ఒకాయన ఆవుకు రోజు మంచిగా పుష్టిగా మేత మేపుతున్నాడంట. బాగా మేపుతున్నాడంట గానీ దాని నుంచి చెంచెడు పాలు కూడా తాగుకున్నాడంట. ఇంద్రలోకంలో ఒకానొక సమయంలో ఆ ఆవుకి యజమానికి రుణం కల్పిండ్రు. గోవును మేపుతుండవు, ఏం కొరకు మేపుతున్నావు? దాని నుంచి కపిస్కడైన గోక్షీరం నువ్వు తాగలేదు కదా, దానికి నీకు రుణం ఏర్పడింది. నువ్వు దాన్ని గర్భవాసం చేసి జన్మ తీసుకోవాలి, అప్పుడు నీకు దూడపై పాలు తాగాలని అంటగట్టిండ్రు. ఏం తెలుసు మీకు జన్మల గురించి? ఏం తెలుసు మీకు జన్మల గురించి? ఈ నోటితో పంచభక్ష పరమాన్నాలు తింటారు కమ్మగా నెయ్యి వేసుకొని. మలద్వారంలో వచ్చేటప్పుడు అంతే కమ్మగా వస్తదే. వచ్చేటప్పుడు ముక్కు మూసుకుంటారు, తినేటప్పుడు ముక్కు తెరుచుకుంటారు. జన్మ పరిపాటకు సంబంధించిన సంభవం తెలుసుకోండి, అప్పుడు కామెంట్ చేయండి, మేము అంగీకరిస్తాం. నేను డబ్బుల కొరకు తాపసిని అయి ఉంటే, డబ్బుల కొరకు స్వామీజీని అయి ఉంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజటి నుండి శ్రీక్షేత్రానికి, శ్రీపీఠానికి ఎవరూ రావద్దు. అస్తు. నేను భక్తిని వీడుతానా, అమ్మను విడిచిపోతానా, అమ్మ యొక్క స్మరణ వీడుతానా టెస్ట్ చేయండి. డబ్బులతో నాకేం పనుంది? అమ్మనే రప్పించుకుంటది. అట్లా కాదు. ఈ బిజ్వార క్షేత్రంలో నేను మొదట 2011వ సంవత్సరంలో అనుష్ఠానంలో ఉన్నప్పుడు, మా పాతింట్లో అనుష్ఠానంలో ఉన్నప్పుడు, ఇదే బిజ్వార గ్రామానికి చెందిన ఒక మహిళ, భర్త చనిపోయిన ఒక వితంతు, ఆమె పేరు వెంకటమ్మ. నా ఆకలి నెరిగి సాయిబాబా గద ఒక భక్తురాలు తీసుకొచ్చి ఇచ్చినట్టు రోజు ఇంత అన్నం పెట్టేది. మా ఇంట్లో ఉండేది భోజనము. మా ఇంట్లో ఎప్పుడన్నా మా వదిన గాని, మా చెల్లెళ్ళు, అక్కోళ్ళు నెలసరి అయితే తినకుంటి. ఆమె నెలసరి కాదు, భర్త చనిపోయిండు, ఆమె గర్భసంచి తీసేసిండ్రు, మైలు అయితలేదు. వండుకొచ్చినప్పుడు ఇంత తెచ్చిచ్చేది. అదే అన్నం మీద 6 సంవత్సరాలు గడిపిన. ఒక పూట అన్నం అంతా జీవితాంతం గడుపుతా ఇప్పుడు. నాకు చికెన్ కావాలి, పైసలు కావాలి, మటన్ కావాలి, పైసలు కావాలి, కోటర కావాలి, బీరు కావాలి, ఇంకేదో కావాలి, డబ్బులు కావాలంటే నాకు ఏం అవసరం లేదు. ఇదన్నా మామ, జగదంబ సాక్షికి ఇది సత్యం. ఇంకొక విషయం చెప్తా చూడండి. మీ ఎముకల కష్టం, మీ శక్తి, మీ గట్టితనం, అది బుద్ధి గట్టితనమా, ఎముక గట్టితనమా మీరు సంపాదిస్తారు. సంపాదించిన సంపదను ఎలా వాడుతున్నావో ఉత్తర సంపద సంక్రమిస్తుంది. ఎక్కడ వాడతారు మీ డబ్బు? వాడకుండా పదిల పరిస్థిరా, మరుజన్మలో చీడలై పుడతారు. ధనమును ఖర్చు పెట్టవలే, ధనమును దానం చేయవలే, జన్మ పరిపక్వత నొందుతుంది, ముక్తిని పొందుతుంది. ఎక్కడ ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టండి, ఖర్చు పెట్టండి. ఏం స్వామి అన్నదానాలు చేస్తాం కదా, ఆ దానాలు చేస్తాం, ఈ దానాలు చేస్తాం అనుకోవచ్చు. అయోగ్యమైన దానం గృహస్థుకు పనికిరాదు. శాస్త్రంలో ఉన్నది కదా, అపాత్ర దానం మహాపాపమని. మీరు ఇండిపెండెంట్ గా దానం చేసే హక్కు కూడా మీకు లేదు. తాపసిత్వ ధర్మాన్ని అనుసంధానం చేసుకొని శాస్త్ర ప్రమాణంగా దానం చేయాలి. చేయండి చూద్దాం, ఎక్కడ చేస్తారు? రాగి శుద్ధి కావాలంటే దానికి ఒక కెమికల్ ఉంటుంది. చింతపండు పితామరో పెడితే శుద్ధి అవుతుంది. బంగారు శుద్ధి కావాలంటే దానికి ఒక ఔషధం ఉంటుంది. ఏ జన్మ ఎప్పుడు పరిపాటగా శుద్ధి కావాలో మనకు శాస్త్రములు చెప్పి ఉన్నారు. ఈనాడు చిన్నజీవ స్వామి 1000 కోట్లు పెట్టి ఒక స్టాచ్యూ పెట్టిండు, ఇంకొక స్వామి ఈషా ఫౌండేషన్ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడని మాత్రం అనకండి. ఇచ్చేటోని పేయి బల్బు మీకేం? నువ్వేమని ఇచ్చినావా? నువ్వేమని ఇచ్చినావా? ఇస్తే కూడా బాగా ఇచ్చినావు, తప్పేముంది? అయ్యో, ఇస్తే కూడా బాగా ఇచ్చినావు, ఏం తప్పు ఉంది? ఇస్తే ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు ఆయన? ఒక యజ్ఞం అనుసంధానం అయినది. ఈరోజు ఇక్కడ చండీ యాగం చేశారు. చండీ యాగంలో చేసేటటువంటి హవిస్సులు, ఆ సామాగ్రి, ఆ మంత్రోచ్చారణ, ఆ వేదఘోష, ఆ కైంకర్యం అనేది ప్రకృతి తల్లికి ఎంత ఉపయోగమో. ప్రకృతి సస్యశ్యామలంగా ఉంటేనే కదా ముద్ద కడుపులోకి దిగేది. ప్రకృతి కన్ను మూస్తే మనం బతుకుతామా? మన బ్యాంకులు ఉంటాయా? మన క్రెడిట్ కార్డులు ఉంటాయా? మన డెబిట్ కార్డులు ఉంటాయా? ఉంటాయా? మొన్న దుబాయ్లో ప్రకృతి బీభత్సవాలు సంభవించినాయి, కొట్టుకపోతున్నాయి అని గాలికి.
అర్థమైందా? ఎక్కడన్నా 10 రూపాయలు ఎయ్యిరి, అర్థం అడగకుర్రి. నిన్నేసిండు భగవంతుడు, అర్థం అడుగుతున్నాడా? భూమి మీదకి నీ ఎవడు పంపించిండు? నీ అంతకు నీవే దుసిపడ్డావా? ఒకవేళ మనంతకు మనం దుసిపడ్డట్లుంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఎందుకు మాటలు వస్తున్నాయి, మిగతా జీవరాశులకు ఎందుకు మాటలు రావు? డాక్టర్ గారు చెప్పండి. వేరే జీవరాశులకు మాటలు ఎందుకు రావు, మనకెందుకు మాటలు వస్తున్నాయి? నేచర్ అనేది ప్రకృతి తనకు తానుగానే పుట్టిందని సైంటిస్టుల వాదన. ప్రకృతి తనకు తానే నిర్మాణమైందని. ఏమై రికార్డింగ్ అవుతుందా లేదా? మంచి సబ్జెక్ట్ ఇది, డాక్టర్ స్వామీజీ. నేచర్ తనకు తానే పుట్టిందని సైంటిస్టుల వాదన. ఎవడు తయారు చేయలేదు, ఎవరు దీన్ని నిర్మాణం చేయలేదు అని. ఒకవేళ ఎవరూ తయారు చేయకుండా తనకు తానే పుట్టిందైతే, ఒకవేళ తనకు తానుగానే పరివర్తనం చెంది ఉంటే భేదభావములు ఎందుకు, తారతమ్యములు ఎందుకు? అన్నీ ఒకేలాగా మాటలు రానివై ఉండాలి, లేదా మాటలు వచ్చేటివై ఉండాలి. అవెందుకు మాట్లాడడం లేదు, మనం ఎందుకు మాట్లాడుతున్నాం? దీన్ని అన్నిటినీ గుజిగుచ్చి అల్లి మరీ రెడీ చేశారండి. దీన్ని తయారు చేసిండ్రు. ఊడిపడలా. ఊడిపడేటట్టుంటే వేరే గ్రహాల మీద ఊడిపడాలే కదా. అబ్బా, ఏదో పిచ్చి పిచ్చి సమాధానం చెప్తే కోతి నుండి మనిషి వచ్చింది అంటారు. ఇప్పుడున్న కోతులు ఎప్పుడు మనుషులు అవుతాయి? మనిషి మాంసం తినడం వల్ల కెమికల్ డెవలప్మెంట్ అయి మాట్లాడడం మొదలైంది అంటారు. పులులు, సింహాలు మస్తు మాంసం తింటాయి కదా, అవి ఎప్పుడు డెవలప్ అయితే అప్పుడు అవి ఎప్పుడు మాట్లాడతాయి? భూమి పుట్టినప్పటి నుంచి ఏదైతే జీవచక్రం గుజిగుచ్చారో అదే జీవచక్రం ఇప్పటికీ ఉన్నది. మన దౌర్భాగ్యమా, మన యొక్క పాపిష్టి చేష్టల వల్ల కొన్ని జీవరాశులు అంతరించిపోయాయి లేండి. పుణ్యాత్ములం కదా, ఆ పాత్రం పుణ్యం కట్టుకుంటున్నాం భూమాతకు. ఇప్పుడు ఏమంటారు? అన్ని జన్మలు ఉత్కృష్టమైనవే. నాట్ ఓన్లీ మ్యాన్ ఈజ్ ద సపరేట్ ఇన్ ద నేచర్. అండ్ మనిషి అనేవాడు ఒక గొప్ప నిర్మాణం. ఆ గొప్ప నిర్మాణాన్ని గొప్పగా వాడాలి. అసాంఘికమైన దురాచారాల చేత వాడబడితే యు ఆర్ నాట్ మ్యాన్. మీరు మనిషి రూపంలో ఉన్న ఒక జంతువు. లైక్ నాట్ మీరు కాదు, సారీ, ఎవ్రీ పర్సన్ ఆల్సో. అర్థమవుతుందా పవన్ కుమార్ సార్? ఐఎమ్ సారీ, మీ పేరు తీసుకున్నాను, ఏమనుకోకండి. ఏమైనా క్వశ్చన్ అడుగుతావా? మైక్ ఇవ్వండి. పితృశ్రాద్ధాది కర్మలు ఆచరించుటకు, పిండ ప్రదానాది కార్యక్రమాలు చేయుటకు, పితృతర్పణాలు వదులకు శాస్త్రం ఎప్పుడు కూడా ఆంక్షలు పెట్టలే. నీవు గురుపుత్రుడవైనా, గురు ఉపదేశం తీసుకున్నా, మంత్రోపదేశం తీసుకున్నా, ఒక మంత్ర సామ్రాజ్యాన్ని ఈదినా, గాలిలో తేలే తాపసివైనను పితృశ్రాద్ధాలు ఆచరించిన తర్వాతనే ఆయన తాపసిగా పరిణమిల్లుతారు. దానికి ఏం ఆంక్షలు లేవు. అడగండి, ఏమైనా అడుగుతారా? ఇంకొక రూపం కనిపించి నాకు ఇది కావాలి, ఇంకొక రూపం కనిపించి నాకు ఇది కావాలని వివిధ రూపాల్లో మనకు కనిపిస్తుంది. మనకు ఎన్నో రూపాలు ఈ భూమి మీద కనిపించినప్పుడు సత్యం అనేది మనకు కనిపిస్తుంటే మనం చేస్తున్నది ఏంటిది, మన ముందర కనిపిస్తున్నది ఏంటిదని మన ప్రస్తుత ధర్మాన్ని మనం మర్చిపోతాం. ఏదో శక్తి మనకు కనిపిస్తుంటే మన ప్రస్తుత ధర్మం ఏంటి, అమ్మ ఏం చూపిస్తుంది అనేది మన ఒక సందేహంలో ఉంటాం కదా. అసలు దేన్ని మనం ఒకరిని కొలుద్దామంటే ఇంకొకరు ముందర ఉన్నారంట. మీ పేరు ఏం పేరమ్మా? శరణ్య. ఎక్కడి నుండి వచ్చారు? అచ్చంపేట. మీరేం పని చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయా? ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా ప్లీజ్. ఆ అమ్మ అడిగిన ప్రశ్నకు కాదు చప్పట్లు కొట్టమని. జగన్మాత వలె ఆ ముక్కెర, ఆ బొట్టు, అలంకారము, అబ్బా అమ్మవారే వచ్చినట్టున్నది కదా. మా అమ్మోళ్ళు వయోధర్మానికి వచ్చారు, ముక్కు పుల్లకి ఇంతే పెట్టుకున్నది మా తల్లి. అద్దాలేమి ఇంత పెద్ద పెట్టుకున్నది ఫెడ్స్. అద్దాలు ఇంత పెద్దగా ఉన్నాయి, ముక్కు పుల్లలు గింతున్నాయి. మాత్ర కూడా గింతే చిన్నగా ఇస్తలే డాక్టర్, ఇంతలా గోలిస్తాడు. దేని రిజల్ట్ దాంతో ఉంటది. మీరు అడిగిన ప్రశ్నకు సూటి సమాధానం ఏమిటి అంటే, జీవుని యొక్క ధర్మాన్ని, జీవించే విధానాన్ని, ఆయన ఆలోచించే ఆలోచన విధానాన్ని దేవతలు పలుకుతారు. ఏ రూపకంగా కొలువు. ఎల్లమ్మ, పోలమ్మ, మసెమ్మ, జగన్మాతలైన ముగ్గురమ్మలు, శివుడు, విష్ణుమూర్తి. చాలా మంది ఏమంటారంటే దేవుడు ఒక్కడే అంటారు, అది సత్యం. ఏకీశ్వర ఉపాసన మనకు వేద ఆరంభ కాలం నుంచే ఉన్నది.
వేద ధర్మం పుట్టినప్పుడే మీకు 4 వేదాలే తెలుసు. అష్టమ వేదాలు ఉండేవి, 8 వేదాలు ఉండేవి. అవు ఇప్పుడు 4 అయినాయి. అష్టమ వేద కాలం నాడే ఏకీశ్వర ఉపాసన ఉన్నది. నిర్గుణమైన నిరాకారమైనటువంటి బ్రహ్మ ఉపాసనలు ఉండేవి అప్పుడు. ఆకార ఉపాసనలు ఏర్పడడానికి వేరే కారణం ఉన్నది. ఏకీశ్వర ఉపాసన ఉన్న ఆ తరుణంలోనే ఇప్పటి కూడా అది యోగుల యొక్క పరిపాట, యోగుల యొక్క ధర్మం అదే. మేము ఆత్మధ్యానంలో ఏకీశ్వర ఉపాసనని చేస్తాము, ఒకే దైవాన్ని ధ్యానిస్తాము. వ్యవహారానికి వచ్చినప్పుడు బలు రూపాలుగా, బహు విధములుగా దేవతలు భాసిల్లుతారు. దాంట్లో తప్పు లేదు. ఉదాహరణకి కరెంట్ ఈజ్ ద కరెంట్, పవర్ ఈజ్ ద పవర్. కరెంటే, అది ఉత్పన్నమయ్యే దశ, అది పాస్ అయ్యే దశ ఒకటే. అది ఎన్ని పరికరాలను నడుపునో అన్ని పరికరాలను నడపగలదు. టీవీని నడపొచ్చు, కంప్యూటర్ నడపొచ్చు, ఫ్యాన్ నడపొచ్చు, ఫ్రిడ్జ్ నడపొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో. కరెంట్ ఒకటే ఇన్ని పరికరాలను ఎలా నడుపుతుందో పరమాత్మ ఒక్కడే. లోక కళ్యాణార్థంపై భగవంతుని యొక్క భక్తుడి యొక్క చిత్తమును అనుసరించి బహురూపములుగా ప్రకటింపబడ్డాడు. ఒకే దేవుడు అన్న మాట నేను అంగీకరించాను. ఒకే దేవుడు అన్న మాట నేను అంగీకరించాను. ఒకే దేవుడు అన్న మాటను మీరు అంగీకరించేటట్లుంటే నేను ఒక ప్రశ్న వేస్తా. 32 పండ్లు ఎందుకు నేను నోట్లో ఒకే పండు ఉండొచ్చు కదా? చెప్పురి. కదా, ఈ సృష్టిలో కూడా అనేక ధర్మాలు ఉన్నాయి. ఈ ప్రకృతిలో అనేక ఫంక్షన్స్ ఉన్న అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే, భారతదేశం విడిపోయిన తర్వాత, యాజ్ ఏ ఇండిపెండెంట్ కంట్రీ అయిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణకు ఎంతమంది డీజీపీలు, డిఎస్పీలు, ఏఎస్పీలు వచ్చిపోయి ఉంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఎంతమంది వచ్చిపోయి ఉంటారు? కానీ పదవి మాత్రం అదే, నేమ్ మాత్రం అదే. హీఈస్ ద డీజీపీ, హీఈస్ ద ఏసీపీ. కానీ వ్యక్తులు మారుతున్నారు కదా. అలాగే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ జగన్మాత ఎవరైతే నిర్గుణ, నిరాకార, నిర్వికల్ప, నిరంజమైనటువంటి శక్తి, స్వతంత్ర శక్తి, సర్వస్వతంత్ర శక్తి జగదంబ, ఆ పరంజ్యోతి కార్యకారణ సంభూతాన్ని అనుసరించి సమస్త దేవతలను సృజించెను. వారి చేత సృష్టి కార్యం చేయించెను. ఉన్నది ఒకే శక్తి, అమ్మ. ఈ కాలం చాలా మంది దేవుడు 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 అంటారు, కానీ దేవుడు ఈజ్ ఏ నాట్ ఏ రైట్. అమ్మ అని పలకగలిగిన వాడు, శక్తి అని కొలవగలిగిన వాడు తొందరగా తరిస్తాడు. ఈ దేవుడు అనే టైటిల్ నడుమంతలో వచ్చింది. సృష్టి ఆరంభంలో త్రిమూర్తులు ఎవరిని కొలిసిరి? సకల దేవతలు సురగణమంతయు కూడా ఎవరిని కొలిసిరి? ఋషి బృందమంతయు కూడా ఎవరిని కొలిసిరి? శక్తి ఉపాసనలే ఉండేవి. సృష్టి ఆరంభంలో పరంజ్యోతిని ధ్యానించేవాళ్ళు. ఈ వ్యవహార శైలితో కూడుకున్న పూజలు, విగ్రహ ఆరాధనలన్నీ కూడా వస్తూ ఓపికలు తగ్గిపోయినాయి. నిడివి తగ్గిస్తూ మనకు అందరికి అందుబాటులో తీసుకొచ్చారు కదా. ఇప్పటికీ పరబ్రహ్మ తత్వం ఎవరయ్యా అంటే జగదంబనే. అమ్మనే సత్యం, అమ్మనే సర్వం, సనాతనం అంతా అమ్మనే. అమ్మాని కొలవగలిగిన వాడు తొందరగా తరిస్తాడు. ఇది తదాస్తు శాస్తి. దేవి భాగవతం ఆవిర్భావం చెందింది కేవలం త్రిమూర్తులకు. జగన్మాత దేవి భాగవతం కేవలం త్రిమూర్తులకు జగన్మాత జ్ఞానోపదేశం చేసేటప్పుడు ఆరంభమైంది. కానీ అంతకు ముందు కూడా లోకాలు ఉన్నాయి, అంతకు ముందు కూడా పరిపాలికం నడిచినది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, అంబాత్రయ క్షేత్రాన్ని వ్యవస్థాపించినటువంటి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి అనే నేను సంవత్సరంన్నర రీసెర్చ్ చేశాను. హూ ఇస్ ద సుప్రీం గాడ్ ఇన్ ద నేచర్ అండ్ యూనివర్స్. విశ్వాంతరాలను పరిపాలించేది ఎవరు? అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలను పరిపాలికం చేసేది ఎవరు అని సంవత్సరం పాటు తపస్సు చేస్తే అప్పుడు ఆ తల్లి జగన్మాతనే సత్యమని తెలిసి అమ్మ పాదాలకు నేను దాసుడనయ్యాను. ఎందుకంటే మా ఇంటి దేవుడు నరసింహస్వామి, నరసింహస్వామి అనరాదు, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మి పేరు లేకుండా నరసింహస్వామి పేరు విలువరాదు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన కోపం వస్తుంది. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. మా కులదేవత ఎల్లమ్మ తల్లి. నేను ఇక్కడ ఎల్లమ్మ తల్లినే పెట్టొచ్చు, లక్ష్మీ నరసింహస్వామినే పూజించవచ్చు. కానీ బ్రహ్మాండాదులకు మూల విత్తు సంవిత్తైనటువంటి త్రిమాతలని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ తల్లుల చేత ప్రపంచంలోనే దిగ్విజయమైనటువంటి కైంకర్యాలు చేయించాలని ఒక సంకల్పం చేత సంవత్సరంన్నర నా తపస్సుకు ప్రతిరూపమే ఈ క్షేత్రం. డబ్బుల కొరకు కేశం వేసుకొని పెట్టలేని ఇవి. డబ్బుల కొరకు కేశం వేసుకొని కనుక నేను ఇలా బ్రతకాల్సి ఉంటే మా అమ్మ నాన్నని అడగండి,
మా కుటుంబ సభ్యులను అడగండి. ఈ బిజ్జారం గ్రామంలో గుడిసె రాజప్ప అని ఒక గుంపు మేస్తున్నాడు, ఆయనను అడగండి. నేను 2005, 6, 7, 8, 9 సంవత్సరాల వరకు ముంబైలో పనిచేసిన. 5, 5, 6, 7, 8, 8 తర్వాత ఇంకా వచ్చేసిన, బయటికి వచ్చేసిన. ఈ బిజ్జారంకి మళ్ళా రానికే నాకు 11 అయింది, 2011. అయితే మా ఊళ్ళో గుడిసె రాజప్ప అని ఉంటాడు, ఆయనతో పనిచేసిన. కొలంపల్లిలో శేషి ఆశప్ప అని ఉంటాడు, ఆయనతో పనిచేసిన. పాతపల్లిలో గోపాల్ ఉంటాడు. ఇంకా కొలంపల్లిలో ఇంకొక గుంపు మేస్త్రి ఉంటాడు. జక్లేర్లో ఉంటాడు. చాలా మంది మేస్త్రిలతో పనిచేసిన. వాళ్ళందరూ ఇప్పటికి లైవ్ లో ఉన్నారు, కావాలంటే వెళ్ళి అడగండి. ఎముకలిసి పటపట పటపట పని చేసుకుంటూ కూడా ఉదయసానం పని చేసి కూడా సాయంత్రం నేను ఏం చేస్తుంటే లైవ్ ఇప్పటికున్నారు వాళ్ళు, కావాలంటే వెళ్ళి అడగండి. అప్పట్లోనే నేను ఒక మేస్త్రిని, కాలగిరి మేస్త్రిని, అంటే సూపర్వైజర్ని. మొగోళ్ళకు 100 రూపాయలు ఉండే, నాకు ఒకరికి 300 ఇస్తుండ్రి. ఎందుకు ఇస్తుండ్రి? నా పనితనం చూసే కదా. నేనేదో తాపసినైనా ఇప్పుడు ఇట్లా లేను. నేను సివిల్గా మీలాగా ప్యాంటాంగ్ చేసుకుంటే కూడా నాకు ఆ శక్తి ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ ఓపిక కూడా ఉంది. దేన్ని ఎలా వాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎట్లా మోటివేట్ చేయాలని ఆ జ్ఞానం, ఆ శక్తి ఆ జగన్మాత నాకు పుట్టుకతో ఇచ్చింది. నా డిఎన్ఏలో ఉంది అది. మా గురువు నన్ను ప్రేరేపించిండని బిజ్జారంకి వచ్చి ఈ క్షేత్రాన్ని నెలకొల్పాను. కానీ లేకపోతే నాకున్న వైరాగ్యానికి ఈ ఊరు సరిపోదు. మీరందరూ తట్టరు. హిమాలయ పర్వతాలే నన్ను కంట్రోల్ చేయగలవు నాకున్న వైరాగ్యానికి. ఎందుకంటే జగన్మాతను, ఆదిశక్తిని ఎవరైతే ఉపాసిస్తారో, ఆదిశక్తి యొక్క కళలు ఎవరి యందు ప్రవేశిస్తారో ఆయనను తట్టుకోవడం ఎవరు సాధ్యం కాదు. అమ్మవారి పవర్ అట్లుంటది. అమ్మను నయనానందకరంగా ఎవరైతే, ప్రసన్న భరితంగా ఎవరైతే చూస్తారో ఆ తల్లి కళలు వాళ్ళలో దిగిపోతాయి. నాకున్న వైరాగ్యానికి సమాజం తట్టుకోదు. కానీ మీకోసం, మీకందరికి జ్ఞానం చెప్పాలి, మీకందరికి మంచి చేయాలని బిజ్జారంలో నేను ఉన్నందుకు ఈ సన్మాన సత్కారాలు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామీజీ ఇంతకుముందు ఒక ఆయన బూడిదిచ్చిండు అన్నాడు, ఇంకేదో. నేను చాలా మందికి గర్భధారణ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ లేకపోతే ఈ బొటనవేలికి బ్రాస్ అండ్ కాపర్ ఉంగరాలు పెడతాను. ఎందుకంటే దాని యొక్క మెటలైజేషన్ వలన కెమికల్ రియాక్షన్ జరిగి వాళ్ళకి ఎన్ని మంచి జరుగుతాయి. ధాతు శాస్త్రం మీద నాకు పట్టుంది కాబట్టి ఆ ఉంగరాలు తెచ్చేది ఇక్కడ ఉన్న ఒక ఆయన విజయ్ కుమార్ యాడికి పోయింది మెంతి ఇకరా. ఈయన, నేను బిజ్వారానికి స్వామీజీని అయినప్పటి నుంచి 2011వ సంవత్సరం నుంచి నేను అడిగిన కొన్ని తెచ్చిస్తాడు. ఏంటో తెలుసా? కంచు ఉంగరాలు, రాగి ఉంగరాలు, అవి కాలు కట్టుకునే దారానికి, కొన్ని చేతిలో పెట్టుకునే శివపంచాక్షరి నామమైన ఉంగరాలు, తాయిత్తలు. నువ్వు తెచ్చిస్తావా లేదా? డబ్బులకు తెస్తావా, అంగట్లో దొంగులకు వస్తావా? నేను నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటానా, ఫ్రీగా తీసుకుంటానా? ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నాతో డబ్బులు ఎట్లకెళ్ళి రావాలి? గొర్రు కొడుదునా, గడెం కొడుదునా? ఒకవేళ కష్టం చేసి కూడా మీకు ఉంగరాలు కొని తెచ్చి పెడతా. ఆ కర్మ మీరు దూడ్చుకుంటారా? చలో, నా కష్టం మీకు దారపోస్తా, ఆ కర్మ తీర్చుకుంటారా? నేను చాలా మందికి తాయిత్తులు ఇచ్చి పంపిస్తా. ఆ తాయిత్తులు కూడా పవిత్రమైన ముహూర్తాల్లో తీసేటటువంటి వేర్లు, అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ, యాగభస్మం, ఎన్నో రకాల ఔషధాలు పెట్టి ఆ తాయిత్తులు ఇస్తా. నేను ఉంగరాలు ఇస్తా. శని నియంత్రణ కొరకు ఉంగరాలు ఇస్తా. కాపర్ రేకు మీద యంత్రం రాసిస్తా. నేను జపించే శ్రీ మహాలక్ష్మి యొక్క బీజమంత్రం రాసిస్తా. అవెల్లుకి వస్తావే? నీకు యంత్రం ఇచ్చినా కదా, నాకు 10 రూపాయలే నేను అడగాను. నేను గల్ల పెట్టకుట్టి. మా పిల్లలు ఏమంటుండ్రంటే, వాళ్ళు నీకు వచ్చి మొక్కిపోతారు, నీ కాలకాడ పైసలు పోసిపోతారు. చూసేటోళ్ళ కన్నా ఎంత విడ్డూరం ఉంటుంది. కుప్పలు పడతాయి. ఒక గల్లడబన పెడతామంటే పెట్టుకోరా నాయన అని చెప్పిన. ఇంకొక ఆయన అంత దూరం పోతే ఆయనతో 150 రూపాయల టోకెన్ తీసుకొని వేస్ట్ అంటాడు. 2023వ సంవత్సరం వరకు మాకు టోకెన్లు తెలియదు. మాకు టోకెన్లే తెలియదు. ఈ యూట్యూబ్ చూసి మీరు ఎక్కువ తండోపతండాలుగా రావడం వలన ఇక్కడ జగడాలు పెట్టుకొని కొట్లాడి మీరు తోపులాడుతుంటే ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆ టోకెన్లు తెచ్చిచ్చిండు. టోకెన్లకు పైసలు తీసుకోరీడా. నీకు 150 రూపాయలు తీసుకొని టోకెన్ ఇయ్యరీడా. 2 గోవు పేడతో చేసిన దీపాలు ఇస్తారు. జగన్మాతకు పసుపు యొక్క దిగ్బంధనం ఉంటది కాబట్టి బండారు ప్యాకెట్ ఇస్తారు, అగరబత్తులు ఇస్తారు, కొబ్బరికాయ ఇస్తారు, హోమంలో దున్ని కోసం వేసేటటువంటి సామాగ్రి ఇస్తారు. వీటి యొక్క ఛార్జ్ నీకు ఒక టోకెన్. నా ఫీజు కాదు. ఇక్కడ ఏది కూడా దౌర్జన్యం లేదు, హెరాస్మెంట్ లేదు. ఈరోజు చండీ యాగం చేశారు. ఆచార్యులకు 18,000 కట్నం. యాగంలో వేసే ఆ సామాగ్రికి దానికి 9,500. ఒక ఆయన 1000 రూపాయలు ఏదో ఇచ్చాడు, ఇంకొక ఆయన 1500 ఇచ్చాడు. మిగిలిన ఎవడియలే?
హోమం మూకైతదే. ఆ యజ్ఞశక్తిని ఎవరికి ధారపోస్తున్నానో తెలుసా? ఈ రోజు ఆచార్యులు చేసిన యజ్ఞశక్తిని లాస్ట్‌కు శృచి కంటించుకొని తీసుకుపోయి అమ్మవారి జ్ఞాన నేత్రం కంటిస్తారు. బొట్టు. నేను జగన్మాతకు ధ్యానం చేసేటప్పుడు ఆ బొట్టులో ఉండే దివ్యత్వాన్ని ఈ క్షేత్రం మీద ఎవడైతే కాలు పెట్టిండో వాళ్ళకందరికి పుణ్యం జరగాలని ధారపోస్తా. ఏడ తప్పుంది? ఎవరు తప్పు చేస్తున్నారు? పట్టించుకోను. వాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళకు దోషం సంక్రమిస్తున్నది. ఇటువంటి బాలకర్మ యోగ సన్యాసిని అవమానించినటువంటి పాపం. ఎందుకు కనవసరంగా? నీ పక్కలున్న పెండ్లం యొక్క మర్మమే నీకు తెలియదాయే. నీ కడుపున పుట్టిన పిల్లల యొక్క మూలాలే నీకు తెలియదాయే. ఒక యోగి యొక్క మర్మం నువ్వు కానజాలవా? హరిహర బ్రహ్మలకైనా నువ్వు తెలియలేదు కదా. అర్థమైతుందా? మీరు ఏ దాన్నే గాని అంత ఈజీగా అంచనా వేయవలదు. ప్లీజ్, ఏ దాన్నే గాని అంత ఈజీగా అంచనా వేయవలదు. మనకు తర్కశాస్త్రం అని ఒకటి ఉన్నది. తర్కించవలే. ప్రతిదాన్ని తర్కించిన తర్వాత జ్ఞానం పరివర్తనంలోకి వస్తే జీవితం సువిశాలమైతది, సార్థకత పొందుతుంది. పోనీ నేను డబ్బులు సంపాదించుటకే గనక స్వామినైతే, డబ్బు కొరకే నేను తాపసినైతే పెళ్లి చేసుకుంటుంటే పిల్లల్ని కంటుంటే డజన్లు డజన్లు లేరా? కనలేరా? చెప్పండి. ఈడ కుక్కకు ₹1 బిస్కెట్ కొన్న డైరీలు ఉన్నాయి. కుక్కకు ఒక బిస్కెట్ కొన్న డైరీ ఉంది. గోశాలకు డైరీ, ఇక్కడ టెంపుల్ డెవలప్మెంట్ కో డైరీ, బ్రహ్మోత్సవాలకు డైరీ, ఎవ్రీ దానికి. నా కారు కొట్టే డీజిల్ కూడా డైరీ ఉంది. నా డ్రైవర్కి ఇచ్చే జీతం కూడా రాసి మొత్తం రాతాం. మీకు రికార్డెడ్ ఉన్నాయి మొత్తం. కావాలంటే వచ్చి చూసుకోరి. చివరికి రోజుకు ఒక పూట తాగే టీ పౌడర్ యొక్క బిల్లు కూడా ఉంటది. నేను తాగే టీ పౌడర్ బిల్లు. అర్థమవుతుందా? ఇంకొక విషయం చెప్తాను. నేను గనక ఒకవేళ దొంగ స్వామీజీని అయితే నా భాషా ఛందస్సు ఏ స్వామితో దొరకదు మీకు. నేను మాట్లాడేటటువంటి భాష యొక్క విజ్ఞానం, నేను ఏ శాస్త్రం చదవాలా? భూమాత సాక్షిగా, నేను కొలిసే త్రిమాతల సాక్షిగా, నేను జపించే నవాక్షర మంత్ర మహిమనే. నా భాషా ఛందస్సు ఎవరితో దొరకదు. దొంగ స్వామిని అయితే ఇంతెట్లా మాట్లాడుతుంటే నేను అన్ని మడునులను తీసుకురావాలి, అంత మంచి తల్లులను పెట్టాలనేది ఎటకేలు వస్తుంది? దొంగ స్వామిని అయితే ఎవడన్నా చెప్పిండా? ఆ రుద్రశూలం ఎట్లకేళ్ళు తీసుకొస్తా? గోమాత కళ్యాణం అనేది ఎట్లా దర్శించగలిగినా? నేను దొంగ స్వామిని అయితే ఇవాళ వస్తాయా? గ్రాంధికంగా యోగులు రాసిన శాస్త్రాల్లో ఉండే పూజలే చేస్తుంటే కదా. కొత్త కొత్త ఆవిష్కరణలు ఎందుకోసం చేస్తున్నా? గురువు అనేవాడు గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. 3 క్వాలిటీస్ ఉండాలి గురువులో. బ్రహ్మ వలె నిత్య నూతనంగా ప్రతిదాన్ని సృజించే శక్తి ఉండాలి. విష్ణు వలె పరిపాలించగలగాలి. సమయం వస్తే రుద్రుని వలె లయం కూడా చేయవలే వాడే గురువు. తెలుసా? అట్టి లక్షణాలు ఉన్నవాడే గురువు. యోగత్వంతో గురువు కావడం ధర్మం కాదు, భోగత్వంతో గురువు కావడం ధర్మం కాదు. యోగత్వం భోగత్వం సమసమానమైనటువంటి కేంద్రకంలో నడిపిన వాడే గురువు. ఈ మర్మం దత్తాత్రేయ భగవానుడు చెప్పగలిగాడు. ఆ ధర్మం నాలో ఉన్నది. నేను గర్వపడతా. శాస్త్ర విజ్ఞాన సాంకేతికమైన జ్ఞానాన్ని ఎవరితో నేను అభ్యసించలే. మా గురువుతో ఒక మాట నింటి, సంవత్సరంన్నర నీ పాదాల కాడుంటా, రోజు నీ కాలు కడుకొని తాత అంటి జాడిచిత నేను మా గురువు నన్ను. హెత్ ముండా కొడుక, నా కాలు కడుకొని తాత వేందిరా? నీ కర్మ గడుక అన్నాడు. నీ కర్మ గడుకో, నీ జన్మ తేజమైతే 10 మంది నీతోనికి వస్తారు, నీ జ్ఞానం తీసుకుంటారు అన్నాడు. ఊడిగం చేసుకునే గతి నాకు లేదు. ఇప్పటికి రోజు నా పరుపు నేను వేసుకుంటా, నా కంచం నేను కడుక్కుంటా. ఎవరు లేకపోతే చాయ్ పెట్టుకుని కూడా తాత. నేను ఎవరి మీద ఆధారపడను. అది శాండాలితనం అంటారు దాన్ని. శాండాలితనం అంటే అర్థమేం తెలుసా? మరి జన్మ అంటుంటే ఆయన రోతలో పురుగై పుట్టే జన్మనే శాండాలి జన్మ అంటారు. నాకు తెలుసా జన్మ యొక్క సంభవం, నాకు తెలుసు. తెలిసేందుకు మీతో దాస్యం చేస్తా? ఈనాడు మీతోనే ఏదైనా ఒక ₹10 తింటే ఒక యోగిగా మీకు ఎంత కర్మ పడుతుంది అంటే, మీకు ఎంత నేను రుణమైతే, మీకు ఎన్ని జన్మల నేను సేవ చేయాలో నాకు తెలుసు. నాకు క్లారిటీ ఉంది. అవు మీ కర్మలు కడగనికే, మీ పాపాలు ఓనికే, మీరు పెయి బలిచి కన్ను బలిచి చేసిన పాపాలు ఓనికే హోమాలు చేపిస్తాం. ఆ హోమాలకు కూడా నేనే పైసలు పెట్టాలంటే ఎట్లా? అది కూడా పెట్టుకోరాదా? డాక్టర్తో పోయి స్వచ్ఛందంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న ఒక డాక్టర్తో పోయి ప్రభుత్వం ఇచ్చే ఔషధాలు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి సూదులు గోళీలే ఇచ్చి మమ్మల్ని బాగు చేయప్పాను. ఆయన గనక నిజాయితీగా సేవ చేసిన వాడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకోసం? ఆడ ప్రశ్నించారా? ఈ కరప్షన్ని ప్రశ్నించారా? మీరు వేసే ఓటును ప్రశ్నించారా?
స్వామీజీలు తేరగ్గా వచ్చిందని స్వామీజీలను ప్రశ్నిస్తారు. ఇదంతా నా ఆవేదన కాదు, మీ మీద జాలి. నాకు ఆవేదనలు ఉండవు, బాధలు ఉండవు, మీ మీద జాలి. ఎందుకు గొర్రెకు గర్వం ఎక్కై కొండను ఢీకొనడం? తను పుర్రె పలుగుతా తప్ప కొండ గట్టి ఉంటది. తాపస్ అనేవాడు అలాగే ఉంటాడు. పూర్వం త్రిమూర్తులు గురువును పరీక్షించదలిచినారట. అప్పుడు గురువు చెంతకు వాళ్ళు చేసే పరీక్షల్లో కూడా గురువు గెలిచాడు. గురువు పెట్టిన పరీక్షలో త్రిమూర్తులు గెలవలేకపోయారు. అప్పుడు గురువు యొక్క ఆత్మలో ప్రత్యక్షమైనది ఎవరో తెలుసా? జగన్మాత. ఈ భూప్రపంచంలో ఉద్భవించే ప్రతి గురువు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడు. పరంజ్యోతి అనగా అమ్మ. అమ్మయే గురుమూర్తి. మనకు తొలి గురువు ఎవరు? పుట్టుకు తొలి గురువు ఎవరు? అమ్మ. ఈ సృష్టికి తొలి గురువు ఎవరు? బ్రహ్మాండాదుల గురువు ఎవరు? అమ్మనే. ప్రతి గురువులో అమ్మని చూడాలి. అందుకే నా వేష, నా అలంకరణ, నా భాష, నా తీరు అంతా కూడా అమ్మలా ఉంటుంది. దీని మీద కామెంట్ దీని మీద కూడా నెగిటివ్. చీర కట్టుకున్నాడు అంటాడు ఒక ఆయన, గాజులు వేసుకోరా నాయన అంటాడు ఒక ఆయన, పూలు పెట్టుకోరా నాయన అంటాడు ఒక ఆయన. అరే రామ్. కొంతమంది అమ్మగారు నేర్చుకొని చేస్తుంటారు కదా, వాళ్ళు ఏదైనా వాళ్ళేదంటే నీ ఇల్లు ఇంత అయితే ₹1,00,000 అయితే 50,000 అవుతుంది అంటారు. చేస్తారు బాగాలేకపోతే వాడు ఏం చేస్తాడు, నేనేమేమి ఇచ్చినవి నాకు నేను నీకు ఇస్తా అంటే అది నిమ్మకాయలు ఏంటి ఇచ్చింటారు కదా, వాళ్ళు ఇయ్యక వీళ్ళు మళ్ళీ ఇయ్యక అట్లేం ఉండదు. కాదు సార్ నేనేమంటాను, నా వరకు నేను చెప్తా అక్కడ దగ్గర గౌడ్ సాబ్. మొన్న రీసెంట్ ఒక సంఘటన జరిగినది. ఏమి అనగా, ఇక్కడ ఎవరో చండీ యాగం చేసుకున్నారట. ఆయన నాకు తెలియదు, మా పిల్లలతో మాట్లాడి రికార్డ్ అవుతుందా వాళ్ళు చూడాలి. ఇది చండీ యాగం చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా అయ్యలేదంట. ధర్మమే, వాళ్ళు అడగడం ధర్మం. పొద్దుడు రాత్రంతా నీ పక్కల వండితిరా, నాకు కడుపు రాకపా అని అడగాలి పెండం ధర్మం. తప్పు నాదా నీదా అని. నీ దాస్యం చేస్తిరా, నీ సేవ చేస్తే నా జన్మకేదిరా ముక్తి అని అడగాలి. అది భక్తుడి ధర్మం, తప్పు లేదు. అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి, అహంకారం ఉండకూడదు. కుశల ప్రశ్నలు వేసుకోవాలి, చిలకా గోరెంకలు సంభాషించుకున్నట్లు ఉండాలి. అర్థమవుతుందా? రెల్లు పువ్వులు సరసమాడుతున్నట్టు ఉండాలి, అది సంభాషణ. ఆయన ఏమన్నాడు, నేను అక్కడ దక్షిణ ఇచ్చి యాగం చేసుకున్నా, నాకు బాగా అయ్యలేదు అన్నాడు. ఏం చేయమంటివి అన్న, నా డబ్బులు నాకు కావాలన్నాడు. ఎంత ఇచ్చినవు అన్న, 15,000 ఇచ్చిన అన్నాడు. 45,000 రిటర్న్ పంపించిన, వడ్డీతో సహా. చక్రవడ్డీ 2 నెలలకే. 15,000కు 45,000 నేను పంపించాను. నా తన స్క్రీన్ షాట్ కూడా ఉంది, కావాలంటే దీనికి ప్లే చేస్తాను. ఇంకొక అతను చెప్పున్నా, ఒక నిమిషం. ఈ గుడికి ఏదో సేవ చేశాడంట ఆయన, 2 లక్షలో 3 లక్షలో ఖర్చు పెట్టాడంట. నాకు తెలియదు ఆయనకి ఏమైందో, అన్యం పుణ్యం చెప్పాడు. మళ్ళీ అట్లా కూడా నా ఇంట్లో ఇది జరిగింది అది జరిగింది చెప్పాడు. ఆయన కూడా ఫోన్ చేసి ఊక మిడకబట్టే, నేను ఇంత చేసి అంత చేసి నాకు ఇట్లా అట్లా అనబట్ట. ఈ నస బాలేదని 2 లక్షలకు 6 లక్షలు పంపించిన చక్రవడ్డీ. అది కూడా స్క్రీన్ మీద ప్లే చేయమని చేస్తా. ఏం అవసరం? శంకరాచార్యుల వారు కనకవర్షం కురిపించిండు అన్నది అసత్యం అనుకుంటారేమో, ఇప్పుడే కురుస్తుంది. ఇడ కురిపియమంటివే, అడుగు కురిపియాను. మోసాలు చేసేవాళ్ళంటే ఇక ఒక నిమిషం, కుక్క నక్క ఒకేలా ఉంటాయి. కుక్కకు నక్కకు తేడా ఉంది. మళ్ళా ఈ కుక్కను నక్కను ఏది ఎలా సాకాలో, ఏది ఏడ ఉండాలో నిర్ణయించేది యజమాని. ఇటువంటి వాళ్ళను పట్టి దూరం చేసేది ప్రభుత్వం చేతిలో ఉండాలి. లేదంటే మాలాంటి వాళ్ళ చేతులకు వదిలిపెట్టరి. మా ఇంకొక 5-6 మంది పోలీసులను పెట్టి, 2 గన్మ్యాన్లను పెట్టి, మేము ప్రశ్నించనిక పోతే, చెప్పనిక పోతే, సదరు ఒక స్వామీజీ వెనకాల చెంచాలు ఉంటారు. చెంచాలు, గరిటలు కాదు, చెంచాలు. సదరు ఒక స్వామీజీ వెనకాల చెంచాలు ఉంటారు. చెంచాలు, గరిటలు కాదు. ఆ చెంచాలంతా నువ్వు మా గురువుని కామెంట్ చేస్తావా, నీ గుడికి వస్తాం, నీ గుడిని కూల్చుతాం, నిన్ను కూల్చుతాం, నన్ను కూల్చుతాం. బేడ బొచ్చు పిక్కపో. ఏముందిడా? తెగిస్తే మాకన్నా లంగా, మాకన్నా లపంగి ఎవడున్నాడు? విశ్వామిత్రుని యొక్క యుద్ధ ధర్మం చూడండి, పరశురాముని యొక్క యుద్ధ ధర్మం చూడండి. సాదగొడ్డు సెలరేగితే ఎవరికి అందదన్నారు పెద్ద మనుషులు. సాధు యొక్క వారియర్షిప్, సాధు యొక్క యుద్ధ నైపుణ్యం మీకు తెలియదు. నువ్వు కనుమూసి తెరిచే లోపలే పేనిండ బాణాలు గుచ్చుకుని ఉంటాయి, మాటల బాణాలు గుచ్చుకుంటాయి, శస్త్ర బాణాలు కూడా గుచ్చుకుంటాయి. అటువంటి వాళ్ళని ఖండించాలి, తప్పులేదు.
ఈ రోజు అంబాత్రయ క్షేత్రానికి ఎవరన్నా వచ్చి మా వలన 10 రూపాయలు పోగొట్టుకున్నట్లుంటే స్వచ్ఛందంగా బిజ్జారంకి వచ్చి పలకవచ్చు, నీ వలన మేము పోతిమిరా అని. నీ ఇంట్లో కసుడు చెన్న నీ రుణం దింపుతాం. ఎందుకొద్దు? ఏ హోటల్లన్నా గిలాసులు కడిగి నీ అప్పు తెంపుతాం. కానీ మీ యందు మీరు మదన పడవలదు, మమ్మల్ని నిందించవలదు. అది చాలా పాపం. ధైర్యంగా అడగొచ్చు, తప్పులేదు. ఒక తాపసికి పిడికెడు అన్నం పెడితే, సత్యశీలతతో మెలిగేటటువంటి ఒక ధర్మమూర్తికి పిడికెడు అన్నం పెడితే, ఆ పిడికెడు అన్నంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని మన్వంతరాల వరకు నీ ఇంటికి లక్ష్మి ప్రవేశిస్తుంది. అష్టలక్ష్ములు నీ ఇంట్లో ఉంటారు. నేను ఒక ఇల్లు చూశాను హైదరాబాద్లో, నారాయణ రెడ్డి, ఆయన చూస్తాడు ఈ వీడియో. నారాయణ రెడ్డి ఇంటికి పోయినా, గడపల కాలు పెడితే సుగంధమైన పరిమళము. నేనన్నా, రెడ్డి ఏ అగరబత్తులు అంటించినావంటే, లేదమ్మా ఏం పూజ చేయలేదు, నువ్వు వచ్చి అంటిస్తావని అన్నీ రెడీ చేసినామన్నా. ఇల్లంతా తిరిగి చూస్తే సేమ్ సుగంధం. వాళ్ళనంతా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నామన్నా. నేను కళ్ళు మూసుకొని గుండె మీద చేయి పెట్టుకుంటే వాళ్ళ తాత రాజారెడ్డి ఒక శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠునికి సేవ చేసిండు. హీఈస్ ద రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్. వాళ్ళ తాత రిటైర్మెంట్ తర్వాత గురువుకు సేవ చేసిండు. గురువు యొక్క పరిమళం ఆ వంశం మీద కనిపించింది. ఏమనుకున్నారు తాపసులంటే? ఎలకాలం ఓడని పువ్వును నీ వంశానికి ఇస్తాడు గురువు. ఓడే పువ్వులు మీకు తెలుసు, చెడిపోయే పండ్లు మీకు తెలుసు. చెడని ఫలము ఓడని పువ్వు నీ ఇంటికి ఇస్తాడు గురువు. నేను ఒకవేళ దొంగ స్వామిని అయితే ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? సత్యం అనేది భూవంత విసి చూసే తెలియదు. ఒక్క మాట, ఒకటే మాట. దాన్ని చాలా మంది విద్వాంసులు సిద్ధాంతులు ఫోన్ చేస్తారు, ఏమయ్యా ఏ భాషా చంద్రిక శాస్త్రాన్ని అనుసరించి నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. భూదేవి సాక్షిగా నేనే బుక్ చదవలా. చండీ ఉపాసన తప్ప, నవారణ మంత్ర జపము తప్ప, జగదంబను ఊహిస్తా నేను. అమ్మలా నేను ఊహించుకుంటా, అమ్మని నా లోపల ఊహించుకుంటా. ఆ తల్లి కళలు నాయందు ప్రవేశించాయేమో. ఏ దేవునికి ఎక్క పూజ చేస్తే ఆ దేవుని యొక్క కళలు శక్తి వాళ్ళలో పోతాయని పెద్ద మనుషులు అంటారు. అది అయిందేమో. సకల శాస్త్రాలకు, సర్వవేదములకు, అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత ఎవరు? ఏ అమ్మా? సరస్వతి. ఆ జ్ఞానం నాలో ఉంటే సరస్వతి నాకు ఆవాహనం అయినట్లే. ఇంతటి వరకు సంపదకు ప్రతిరూపమైన గోవు నా సాతుల జనరేట్ అవుతుంది, కలుస్తుంది. సంపదకు ప్రతిరూపం గోవు, అఖండ జ్యోతులు ఉన్నాయా లేదా? లక్ష్మి నాతో ఉన్నట్టే. ఇంతవరకు ఈ దేహమునకు ఏ విధమైనటువంటి ఔషధీ గుళితం పడలా. శక్తి నాలో ఉన్నట్టా కాదా? ఒక పురుషుడు సంవత్సరం పాటు భార్యతో రతి క్రీడలో పాల్గొని ఎంత శక్తిని కోల్పోతాడో, ఒక్క జపంతో నా శక్తిని అంత ప్రకృతిలో కలుపుతాను నేను. పొద్దున్న లేవరాదు కూడా నా శక్తి, అయినా గట్టి ఉంటా, నడుస్తా. ఒకవేళ కొట్లాడదామంటే కూడా కొట్లాడదాం. ఎవరెవరు వస్తారు రారి సూతం. భద్రకాళి అవతారం ఎత్తిందంటే అయిపోయి అంతే కదా. ఉంటాయి. దయచేసి మీరు అందరూ కూడా